Om Gurubhyo Namaha. The Awakening of Intelligence, Part 6, Chapter 4. Krishnamurti J. Krishnamurti's public dialogue on the topic. A fundamental question, page number 303, 24th September 2021. 300 the 300 lo to use the technological knowledge only questioner annar. To use the technological knowledge only when it is necessary and not in other ways. అది అది దేనికంటే అంతకుముందు కృష్ణమూర్తి గారు క్వశ్చన్ అడిగారు, సార్ యూ టెల్ మీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్, డూ యూ సే ఇట్ ఈస్ నాట్ అ డబుల్ లైఫ్ అని. ఏ పేజ్ అది అన్నావు? 303. అందులో ఒక పెద్ద డైలాగ్ ఉంది కృష్ణమూర్తి గారిది, డబుల్ లైఫ్ గురించి చెప్తున్నారు. డబుల్ లైఫ్, మీరందరూ డబుల్ లైఫ్ గడపట్లేదా? మీరు అంటే ఇప్పుడు ఒక కోవిల్లో ఇలా ఉంటారు, మందిరంలో నమస్కరిస్తారు, మళ్ళీ బయట వేరేగా ఉంటారు, ఇదంతా డబుల్ లైఫ్ కాదా అని అడిగారు. అలాగే బట్ యు హావ్ టు యూజ్ సమ్ నాలెడ్జ్, సచ్ నాలెడ్జ్. బట్ యు అది చదివామా లేదా? అంతవరకు ఆ వాక్యం చదివే అంతే అంతే లేదు, అంతకంటే ముందే చదివినట్టున్నాం. టు యూజ్ ద టెక్నాలజికల్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ when it is necessary and not in other ways. ఈ క్వశ్చన్ దగ్గర నుంచి చదవాలి మేడం, మీరు ఇప్పుడు చదివింది దగ్గర నుంచి చదవాలి. అదే అంటే ఇప్పుడు క్వశ్చన్ అలా అన్నారు. ఏంటంటే వెళ్ళిపోతుంది వస్తున్నాను. ఏంటి కంప్యూటరా ట్యాబా ఏంటి? దేంట్లో చదువుతున్నావు? దేంట్లో చదువుతున్నావు? ట్యాబ్ లో చదువుతున్నా. ఒకసారి నేను సెల్లో చూస్తాను. నాది ఆల్రెడీ ఇది డౌన్లోడ్ అయి ఉన్నది కదా, అందుకని మరి వేరేగా నెట్ అక్కర్లేదు, దీనికి జూమ్ కావాలి కానీ. వచ్చిపోతుంది అంటే ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద పారాగ్రాఫ్. అదే అంటే మళ్ళీ పోయిందన్నమాట, పోతే సెల్లో చూస్తున్నాను. కొంచెం చదివిదా? 303. ఇప్పుడు ఏంటి లైన్ ఏమిటి? యూ టెల్ మీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్, డు యూ సే ఇట్ ఈస్ ఏ డబుల్ లైఫ్? అదా the double life which you are leading is the double life which you are leading now is an existence, and therefore you are making a hideous mess of life. You go to the temple and at the same time run a machine. You put on ashes or whatever you do and go to the office. It is a form of insanity. Now, అతని ఉద్దేశంలో డబుల్ లైఫ్ అంటే ఏమిటి? కృష్ణమూర్తి గారి ఉద్దేశంలో అంటే ఒకవైపు నుంచి మనం గతంలో ఇలాంటి పనులన్నీ చేస్తాం, పూజలు ఇల్లీగా, ఇంకో టెక్నాలజికల్ నాలెడ్జ్ తో ప్రెసెంట్ లో ఉంటామన్నా? ఇవాళ ఈ టైంకి వచ్చాడు ఇతను. ఒకసారి ఉండు, నేను ఇందులో ఓపెన్ చేసిస్తాను సెల్లో. ఒకసారి నేను విని చెప్తానులే, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు. ఒక్క నిమిషం, అంటే నేను ట్యాబ్ లో ఓపెన్ చేశాను ఇది.
ఎవరు లేరు కూడా ఇక్కడ. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. అంటే ఇది పట్టుకునే వెళ్తాను. అప్పుడు నువ్వు చాలా స్లోగా చదవండి, నేనేం టెక్స్ట్ చూడను. సరే. ఎందుకంటే To you, అప్పుడు నువ్వు నిన్నటి చదివి put on ashes or whatever you do and go to the office. It is a form of insanity. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ Insanity. Insanity. insanity INSANI. Now, how is this possible? ఇది ఎలా సంభవం? Have you understood my question, sirs? You tell me how it is possible. మీకు నా ప్రశ్న అర్థమైందా? ఇది ఎలా సంభవమో చెప్పండి. Do you say it is not a double life? ఇలాగా జీవించడం రెండు జీవితాలు కాదా, డబుల్ లైఫ్ కాదా అని అడుగుతున్నారు. లక్ష్మి, నేను ఒక క్వశ్చన్ అడిగాను, నువ్వు చెప్పలేదు. అంటే రెండు ఏ విధంగా డబుల్ లైఫ్ అయింది? అర్థం అంటే మనం సరదా వెంటూ ఉంటాం, మరి వేరేగా జీవిస్తూ ఉంటాం కదా. ఒకటి నాకు అర్థమైంది. అంటే నీ డౌట్ అడిగేది నేను, నువ్వేం అడుగుతున్నావు? ఏం డబుల్ లైఫ్ అంటే ఆయన ఉద్దేశం? అంటే అతను అంటున్నారు, యూ పుట్ ఆన్ యాషెస్, మీకు ఇంకా అవన్నీ టెంపుల్ కి వెళ్తారు, అదొక లైఫ్. తర్వాత ఆఫీస్ కి వెళ్తారు, అదొక లైఫ్. ఇది డబుల్ లైఫా అని అంటున్నారు, కాదా అంటున్నారు. అది ఎలా డబుల్ లైఫ్? అంటే ఇదొక టైప్ ఆఫ్ లైఫ్. అంటే ఇక్కడికి వెళ్ళి ఇలా చేయడం, ఆఫీస్ కి వెళ్ళి టెక్నాలజీ వాడడం ఇదొక లైఫ్. అంటే ఇక్కడ వెళ్ళి సరెండర్ అవుతున్నారు, మళ్ళీ అక్కడ ఆయన ఉద్దేశంలో ఆ వేలో కూడా డబల్ లైఫ్. అంటే ఇక్కడ మనం డబల్ లైఫ్ అనేది అన్నారు కదా, రెండు రకాల జీవితం గడపాలని. ఆయన ఎలా ఉన్నారో ఆయనకి అలాగే ఆన్సర్ ఇచ్చారు. ఇది డబుల్ లైఫ్ కాదా? టూ టైప్స్ ఆఫ్ లైఫ్, డబుల్ లైఫ్ కాదా అని అడిగాడు. ఆయన అడిగిన క్వశ్చన్ ఒకసారి చెప్పి మీకు అర్థం. మీ ఉద్దేశం డబుల్ లైఫ్ అంటే మన ఉద్దేశంలో అంటారు. నాకు ఎలా బోధపడింది అంటే, టెంపుల్ కి వెళ్ళి పూజ వీటన్నిటిలో మనం గతంలో డబుల్ లైఫ్ కాదా అని అడిగాడు కదా ఎవరు క్వశ్చన్. ఒకసారి వినిపించలేదు. అతను క్వశ్చనర్ అడిగాడు కదా, ఇది డబుల్ లైఫ్ కాదా అని. అది క్వశ్చనర్ కాదు, కృష్ణమూర్తి గారు ఇంతకు ముందు అడిగాడు క్వశ్చనర్, అందుకే కృష్ణమూర్తి గారు దానికి ఆన్సర్ గా చెప్తున్నారు. నువ్వు అది ఫాలో అవ్వలేదా? జ్ఞాపకం వచ్చింది. దానికి ఆన్సర్ గా కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. మరి అదంతా డబుల్ లైఫ్ కాదా అని. ఓకే, అవును. తర్వాత క్వశ్చనర్ దానికి సమాధానంగా క్వశ్చనర్ అంటున్నారు, టు యూజ్ ది టెక్నాలజికల్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నెసెసరీ అండ్ నాట్ ఇన్ అదర్ వేస్. మనం టెక్నాలజికల్ జ్ఞానం ఎప్పుడైతే అవసరమో అప్పుడే వాడుతున్నాం, అదర్వైజ్ కాదు. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, but you have to use such knowledge all the time to go to your office,
to go to your home, to follow the road, when you look at a tree, when you do the bureaucratic job, and so on. అంటే మీరు ఆల్ ద టైం ఆ నాలెడ్జ్ వాడుతున్నారు. టెక్నాలజీ కావాల్సినటువంటి ఏ జ్ఞానం అది యు ఆర్ యూజింగ్ ఆల్ ద టైం. This mental operation is functioning all the time. అంటే ఇక్కడ అర్థమైందా, మనం వాడేటటువంటిది ఆల్ ద టైం వాడుతున్నాం. అంటే ఒక టెక్నాలజీకి ఏ మనసు అవసరమో అది మనం అన్ని సమయాల్లో కూడా వాడుతున్నాం అంటున్నారు. People don't see this. You can't divide it. Can you? Go slow, go slow. You can't divide life into technological life and non-technological life. అంటే అతను అన్నారు కదా క్వశ్చనరా, అతనే కృష్ణమూర్తి గారిదే ఇది కంటిన్యూస్. మీ జీవితాన్ని టెక్నాలజికల్ లైఫ్ అని నాన్ టెక్నాలజికల్ లైఫ్ అని విడదీయలేరు కదా. You can't, adaipoyindi. That is what you have done, and therefore you are leading a double life. మీరు చేసేది అలా చేయడం బట్టే మీరు డబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే డివైడ్ చేసుకున్నాం అంటే డివైడ్ చేసుకున్నాం కాదు, అంటే మైండ్ ని టెక్నాలజికల్ లైఫ్ నాన్ టెక్నాలజికల్ లైఫ్ అని అనుకుంటూ, అంటే మనం ఏంటంటే ఒక్కో దగ్గర ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తున్నాం. టెక్నాలజీకి మనసు వాడతాం, బట్ వీఆర్ యూజింగ్ ఆల్ ద టైమ్ యూజింగ్ ద మైండ్. నాన్ టెక్నాలజికల్ లైఫ్ కూడా మనసు వాడతాం. మనం డివైడ్ చేస్తున్నాం కానీ వీఆర్ అకస్టమ్డ్ టు యూజ్ ద మైండ్ ఆల్వేస్. That is what you have done, and therefore you are leading a double life. So we are asking, is it possible to live so completely that the part is included in the whole? అది అంటే ఇప్పుడు హోల్ లో పార్ట్ గా మనం జీవించగలమా, కంప్లీట్ గా జీవించగలమా? అంటే మనం డివిజన్ తో జీవిస్తున్నాం, అంటే ఆ పార్ట్ అనేది హోల్ లో ఒక భాగం, అంటే అది కంప్లీట్ లైఫ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో కంప్లీట్లీ ద పార్ట్ ఈస్ యాజ్ అ హోల్. ఈ పార్ట్ హోల్ లో భాగంగా అంటే అలాగా మనం జీవించగలమా? అర్థమైందా? డిఫరెంట్ గా జీవించడానికి పార్ట్ హోల్ లో భాగానికి, అంటే హోల్ లో ఒక పార్ట్ గా అంటే ఆ హోలే అది, కానీ ఇది వేరు ఇది వేరు అని కదా మనం జీవించేది. So we are asked, adaipoyindi, right? Are you getting it? Now we lead a double life. The part we keep it separate, going to the office, learning a technology, all that, and going to church or the temple and ringing bells. ఇవన్నీ దాంట్లోనే. So you have divided life, and therefore there is conflict in your life between the two. మీరు జీవితాన్ని డివైడ్ చేస్తారు కాన్సెప్ట్ వే, అంటే మెంటల్ గా, అందుకని మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇవన్నీ ఒక లైఫ్ ఒకటిగా తీసుకోవట్లేదు. అంటే గోయింగ్ టు ఏ టెంపుల్ ఒక డిఫరెంట్ గా అనుకుంటాం కదా. అందరికీ అర్థం అవుతుందా? ఆఫీస్కి వెళ్ళడం ఇది డివైడ్ చేసింది మన మనసు, ఇది డిఫరెంట్ అది డిఫరెంట్ అని. And we are asking for quite a different thing, to live so that there is no division at all. అది ఇప్పుడు మనం అడుగుతున్నది వేరే విషయం, అసలు ఏ డివిజన్ లేకుండా జీవించడం అన్నది అనే పాయింట్ మనం అడుగుతున్నాం అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఎనీ డివిజన్ అని. Questioner, తర్వాత I don't know if you see this అని ఆయన అన్నారు. క్వశ్చనర్ అన్నారు, యు వాంట్ us to అని ఆపారు కృష్ణమూర్తి గారు.
No, I don't want you to do anything. అంటే నేను మిమ్మల్ని ఏమి చేయమని అనటం లేదు. Questioner inaudible. Krishnamurti garu. Oh no, sir. You are not meeting the question. Please understand what the speaker is trying to convey. అంటే ఓ నో సార్ తర్వాత వీఆర్ నాట్ Meeting the question. క్వశ్చన్ వదిలేస్తాం మనం అని చెప్తున్నారు. Please understand what the speaker is trying to convey. స్పీకర్ ఏం చెప్తుందో మీరు అర్థం చేసుకోండి. స్పీకర్ మీకు ఏం చెప్పబోతుంది? Don't go back to something he has said about psychological memory and all the rest of it. అది ఆయన చెప్పినది ఒక సైకలాజికల్ మెమరీ కాకుండా మీరు చూడండి. ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ అంటే ఇంకా అలాగే చూస్తాం సూపర్ఫిషియల్‌గా కదా. That is a set of words you have learnt. It is a set of words You have learnt. Hmm. That is a set of words you have learnt. Find out what the speaker is trying to explain now. స్పీకర్ మీకు ఏం చెప్తున్నారు అన్నది మీరు చూడండి. Can I live a life in which there is no division at all? In brackets, sex, God, technology, getting angry. అంటే You follow? అంటే నేను ఒక లైఫ్ ఎక్కడైతే డివిజనే లేదో అలాంటి లైఫ్ నేను జీవించగలనా? You follow a life in which there is no division. ఈ డివిజన్ తో ఉన్న లైఫ్ లేకుండా నేను జీవించగలనా? అది ప్రశ్న. There is no division, no fragments. Tarvata questioner another, the moment there is an end to these things. వీటన్నిటికీ అంతం అయినప్పుడు అప్పుడు కృష్ణమూర్తి గారు, సార్ ప్లీజ్ don't just throw out words. Now to continue, how am I who live in fragments, many fragments, not just two? చాలా ఫ్రాగ్మెంట్స్, రెండే ఫ్రాగ్మెంట్స్ కావు. My whole life as I live, it is a fragmentary existence, which is a result of the past, which is the result of my saying this is right, that is wrong. తప్పనిసరి అయితే చూస్తాను. నీకు ఎప్పుడైతే టెక్నాలజీ ప్రాబ్లం వస్తుందో అప్పుడు చూస్తాను. కొంచెంగా చదువు. How am I who live in fragments? How am I who live in fragments, many fragments, not just two? అది నేను అంటే ఎన్నో ఫ్రాగ్మెంట్స్ లో నేను జీవిస్తున్నాను, ఒకటి రెండు కాదు కేవలంగా. తర్వాత బ్రాకెట్స్ రాసింది, మై హోల్ లైఫ్ యాజ్ ఐ లివ్ ఇట్ ఈస్ అ ఫ్రాగ్మెంటరీ ఎగ్జిస్టెన్స్. నా మొత్తం జీవితం నేను జీవిస్తున్నదంతా కూడా ఒక ఫ్రాగ్మెంటరీ ఎగ్జిస్టెన్స్, అంటే ఫ్రాగ్మెంటరీగానే నేను జీవిస్తున్నాను. విచ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్. లక్ష్మి, పవన్ గారు ఉన్నారా? ఏదో ఫోన్ వస్తున్నది, ఒక్క నిమిషం అయితే ఒక్క నిమిషం మ్యూట్ లో వెళ్ళి నేను చెప్తాను. ఓకే. పవన్ మేడం ఉన్నారు కదా, చదవండి మేడం. ఎక్కడ చదువుతున్నారో తెలియలేదా?
అది తెలిసిందండి. హౌ am I ఇంట్లో who live in fragments, many fragments, not just two. My whole life as I live, it is a fragmentary existence, which is a result of the past, which is a result of my saying, this is right, that is wrong. చాలా ఫ్రాగ్మెంట్స్ లో జీవిస్తున్నాం, జస్ట్ 2 కాదు. అంటే అసలు మొత్తం జీవితం అంతా ఫ్రాగ్మెంటరీ ఎగ్జిస్టెన్స్ అయిపోయింది, అంటే ముక్కలుగానే మనం జీవిస్తున్నాం. తర్వాత రిజల్ట్ ఆఫ్ దానికి పాస్ట్ యొక్క ఫలితంగా జీవిస్తున్నాం, అంటే ఎప్పుడు కూడా పాస్ట్ ఇంట్లోనే జీవిస్తున్నాం, పాస్ట్ లోంచి చూస్తున్నాం అనేది కూడా చూపెట్టారు కదా. Which is a result of my saying, this is right, that is wrong, this is sacred, that is not sacred. ఇలాంటి వాటితోనే మనం జీవిస్తున్నాం అంటున్నారు. అంటే రిజల్ట్ ఆఫ్ సేయింగ్ దిస్ ఈజ్ రైట్, దట్ ఈజ్ నాట్, ఇది సేక్రెడ్, అది సేక్రెడ్ కాదు, ఇలాగే మనం జీవిస్తున్నాం. Or technology and all that doesn't really matter. One has to earn, but going to some temple is endlessly important. అది అంటే వన్ హ్యాస్ టు ఎర్న్, ఒక వ్యక్తి సంపాదించాలి జీవించాలంటే, కానీ టెంపుల్ అనే వెళ్ళడం మాత్రం ఎండ్లెస్లీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమని భావిస్తారు. How can I live without fragmentation? You understand the question, sir? అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ఫ్రాగ్మెంటేషన్ లేకుండా ఎలా జీవించడం? How? Not according to. అర్థమైందా అందరికి ఎందుకని మనం ఫ్రాగ్మెంటేషన్ వల్ల, అంటే హోలిస్టిక్ గా జీవించట్లేదు మనం, ఇలాంటి ఫ్రాగ్మెంటేషన్ లేకుండా మనం ఎలా జీవించడం, అది ప్రశ్న. How? Not according to what method? Because ఇవ్వండి madam, పేజ్ నెంబర్ 300, page number 304. ఓరా, ఓకే చదవండి. అంటే ఫ్రాగ్మెంటేషన్ ఎలా జీవించడం? Not according to what method? Because the moment you have introduced method, you have introduced fragmentation. అంటే ఒక పద్ధతి ప్రకారం అని కాదు, మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అని ఇంకొకరిని అడుగుతాం. ఎప్పుడైతే ఒక మెథడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అప్పుడు ఫ్రాగ్మెంటేషన్ ఇంట్రడ్యూస్ చేసినట్టే లెక్క అంటున్నారు. How am I to do it is the question. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నేను దీన్ని ఏ విధంగా చేయడం? But you say immediately. పాయింట్ చాలా ముఖ్యం. ఏ మెథడ్ ప్రకారం నేను ఇలా చేయాలని అడుగుతాం మనం. ఇప్పుడు ఎలా చేయాలండి, అది ఏ విధంగా, అన్నిటికీ ఎలా అని అడుగుతాం. అందుకనే ఆయన చెప్తున్నారు, ఒక మెథడ్ అని మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ ఫ్రాగ్మెంటేషన్. సో అకార్డింగ్ టు ఏ మెథడ్ కాదని చెప్తున్నారు, అది చాలా ముఖ్యమైన విషయం. అందుకని నాట్ అకార్డింగ్ టు వాట్ మెథడ్, ఏ మెథడ్ లో మనం చేసామన్నది అంత ముఖ్యం కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక మెథడ్ ని ఇంట్రడ్యూస్ చేశారో మళ్ళీ ఫ్రాగ్మెంటేషన్ మొదలైపోయింది. అయితే మళ్ళీ ప్రశ్న ఏంటంటే, నేను ఎలా చేయాలి? But you say immediately, tell me the method, and the method means a method which you practice as opposed to something else, and therefore the whole thing is back where we started. ఇప్పుడు వెంటనే ఏమడుగుతారు, నాకు మెథడ్ చెప్పండి ఇలా చేయాలంటే అని అడుగుతారు. అంటే ఫ్రాగ్మెంటేషన్ లేకుండా ఎలా జీవించాలో. దీని అర్థం ఏంటంటే, మీరేమో ఏదో ఒక ప్రాక్టీస్ చేసిన దానికి ఆపోజిట్ గా, అంటే వ్యతిరేకంగా తర్వాత ఏంటంటే చేస్తారనమాట. దేర్ ఫోర్ ద హోల్ థింగ్ ఈస్ బ్యాక్ వేర్ వి స్టార్టెడ్. అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అందుకని ఒక మెథడే లేదని చెప్తున్నారు. So there is no method, but the question of how is merely asking, find out, not searching for a method. అందుకని దెర్ ఇస్ నో మెథడ్. అసలు దీనికేమో ఒక ప్రత్యేకమైన పద్ధతి అన్నది లేదు. అందుకని మీరు ఏంటంటే, సో దేర్ ఇస్ నో మెథడ్. అయితే ఇప్పుడు హౌ, ఎలాగా అని మీరు అడుగుతున్నారే, అది ఏంటంటే వెతకడం కాదు ఒక మెథడ్ కోసం. అంటే మనం ఎలాగ అంటూ మెథడ్ వెతకక్కర్లేదు. అయితే మనం ఆలోచించి చూడాల్సింది ఏంటంటే,
ఫ్రాగ్మెంటేషన్ అనేది లేకుండా జీవించగలమా, అది ఇక్కడ మెయిన్ పాయింట్. దానికి ఒక టెక్నిక్, ఒక మెథడ్ మనం వెతకకూడదు. Now, how is it possible so to live that there is no fragmentation at all? అది ఏ ఫ్రాగ్మెంటేషన్ లేకుండా ఎలా జీవించడం, అది ఎలా సంభవం? You understand my question, sir? That means no fragmentation at all at any level of my being, of my existence. అంటే ఏ రకమైన ఎప్పుడు కూడా ఫ్రాగ్మెంటేషన్ లేకుండా, ఎనీ లెవెల్ ఆఫ్ మై బీయింగ్, అంటే నా అస్తిత్వంలో ఎక్కడ ఫ్రాగ్మెంటేషన్ లేకుండా జీవించడం అని అర్థం అనమాట. Questioner, ఇక్కడ what is అని ఒకసారి వినండి, కొందరు సగం సగం విని ఇదేదో మనకి సంబంధించింది కాదు, ఎందుకంటే వాళ్ళ రామకృష్ణ అనుకోవడం బాగుంది కదా అని అనుకుంటా. కానీ ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం అలా డివిజివ్ గా జీవించడం వల్లే మనం ఎప్పుడు బాధల్లో, ఆందోళనలో, దుఃఖాల్లో, బెంగల్లో ఉండిపోతున్నాం. ఆ డివిజివ్ కాన్షియస్నెస్ వల్లే మనకేమో వైలెన్స్ ఇవన్నీ వస్తున్నాయి. అందుకని ఇది మన పూజల కంటే, మనం వీటన్నిటికంటే ఎక్కువైన విషయం. అంతటి సారమే ఇది అన్నమాట. వాటి సాధనల యొక్క సారం అంతా మనం నేర్చుకుంటున్నాం. అంటే ఇది చాలా మందికి కండిషనింగ్ ఉంటుంది. మేము అవన్నీ నామాలు నామజపం చేసుకుంటున్నాం, కోట్లు లక్షలు నామాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, అందుకంటే ఏంటిది చాలా శుష్టంగా ఉంది, ఇందులో ఏమీ లేదు అనిపిస్తుంది. ఆ పూజలు అన్నీ చేసి పండిపోయి ఉన్నాక ఉన్న జ్ఞానమే ఇది మనకు చెప్పేది. అది చిన్న విషయం కాదు. ఆ పూజల్లో మనం ఇంకా ఆలు దిద్దుకున్న పరిస్థితుల్లో కూడా ఉండటం లేదు. ఆలు దిద్దుకున్న బుర్ర అక్కడ పెడతాం, పూజల్లో బుర్ర కూడా పెట్టాం అక్కడ, అంటే మనస్సు హృదయం పెట్టాం. అందుకని అలా ఆలోచించకుండా దీన్ని అందరూ, అంటే అన్ని మతాలు ఇక్కడికి రావాల్సిందే, అలాంటి సారం చెప్తున్నారు అనమాట. అంటే మనిషి తను ఏ విధంగా జీవిస్తున్నాడు, ఎందుకు తనకి ఇన్ని బాధలు వస్తున్నాయి, మనం ఏమనుకుంటాం, భగవంతుడు పెట్టాడనో, ఇంకెవరి వల్ల వచ్చిందని. ఎవరి వల్ల రాదు, మనమే తెచ్చుకున్నాం. మన యొక్క ఆలోచన తీరు, మనం జీవించే విధానంలోనే మనం బాధలు కొని తెచ్చుకుంటున్నాం. మన అసలైనటువంటి స్వరూపాన్ని వదిలేసి మనం జీవించడం వల్లే మనం ఇన్ని బాధలు తెచ్చుకుంటున్నాం. అందుకని కృష్ణమూర్తి గారు ఎంతో కారుణ్యంతో మనుషుల్ని తను కూడా అందరినీ ప్రయాణింప చేస్తూ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అటువంటి స్థాయికి ఇది కేవలంగా ఎవరో కొద్ది మందికి అని, ఎందుకంటే అందరికీ నువ్వు అంత జ్ఞానం కూడా కాదు, అంత సహృదయంతో, ఏకాగ్రతతో, అటెన్షన్తో ఈయన స్థితి ఉండటం లేదు. ఎప్పుడు ఆందోళన, మనస్సు ఇటు అటు పరిగెత్తడానికి అలవాటైపోయిన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా వినే స్థితి కోల్పోవడం వల్ల మనం ఇలాగా ఇదేదో అవసరం లేదనుకుంటున్నాం, అవే ఎక్కువ అనుకుంటున్నాం. కానీ వాటిని ఎన్నో కోట్లు చేసిన రాని సారం ఇందులో మనకి వస్తుంది. ఆ విషయం గ్రహించినప్పుడు జాగ్రత్తగా వింటాం. ఇదేదో టైం ఉంటే వినడం, లేకపోతే లేదు మిగతా పనుల్లో, అలాంటివి కాదు. ఇది సామాన్యంగా తెలుసుకుంటే మాత్రం చాలా ఉన్నతమైన జ్ఞానం. ఓకే, అర్థం చేసుకుంటే ఇప్పుడు ఒక పూజకి ఎంత విలువ ఇస్తున్నారో దానికంటే 1,00,00,000 రెట్లు విలువ ఇవ్వాల్సిన జ్ఞానం ఇది. పూజకి అంత ఏం అక్కర్లే, అది కేవలం ఏకాగ్రత కోసం, అది కోరిక కోసం. questioner asking, what is being, sir? బియ్యింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఉనికి అని అంటే ఏంటి అని అడుగుతారు. అది ఒకటి కరెక్టే కదా. అంటే చాలా మందికి ఇక్కడ బియ్యింగ్ అనగానే ఆయన చెప్తారు, మీకు అర్థమవుతుంది. కానీ మన బియ్యింగ్ అంటాం, అంటే ఇప్పుడు నేను దేనితో ఉన్నాను, అస్తిత్వం, ఏమిటి అస్తిత్వం, మన అందరిలో ఉన్నది ఒకే ఒక అస్తిత్వం ఉంది, అది ఇక్కడ ఆయన బియ్యింగ్ అంటున్నారు. నామరూపాలు శరీరానికి ఉన్నాయి, కానీ అసలు బియ్యింగ్కి ఏ నామం లేదు కదా, ఏ రూపం లేదు. మీ అందరికి అర్థమైందా? Ayin, madam. అంటే కృష్ణమూర్తి, వాట్ ఈస్ బీయింగ్? What is being? I am sorry, we are not discussing that, sir. ఇప్పుడు మనం అది మాట్లాడటం లేదు. You see, you are not even paying attention. మీరు అసలు అటెన్షన్ పే చేయదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే దాంట్లోనే తెలుసుకోండి. అటెన్షన్ పే చేసిన వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏది పట్టుకుంటారు. అటెన్షన్ పే చేయని వాడు ఏది పట్టుకుంటాడు, మీకు చెప్పే వాడికి తెలిసిపోతుంది కదా. You pick up a word like being or a phrase like what is the purpose of life and off you go. అది అంటే మీరు ఏదో బియ్యింగ్ అనో ఏదో ఒక పదం పట్టుకుంటున్నారు, లేదా జీవితం యొక్క పర్పస్ అని పైకి, అంటే దాంట్లోంచి అసలు టాపిక్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు.
but that is not what we are talking about. కానీ మనం మాట్లాడేది అది కాదు. Look, sir, how am I to live so that there is no fragmentation at all? ఇప్పుడు మనం మాట్లాడేది ఇది జాగ్రత్తగా చూడండి. ఈ ఫ్రాగ్మెంటేషన్ అంటే విభజనలు లేకుండా మనం ఎలా జీవించడం. I don't say, well, I will go and meditate, which becomes another fragmentation. నేను వెళ్ళి మెడిటేట్ చేస్తానని నేను అన్నాను, ఎందుకంటే అది మళ్ళీ మరో ముక్క. Or I must not be angry, I must be this or that. These sentences all involve fragmentation. నేను కోపం తెచ్చుకోకూడదు, నేను ఇది చేయాలి అది చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రాగ్మెంటేషన్. Can I live without any fragments, without being torn apart? ఇలాంటి విభజనలు లేకుండా నేను జీవించలేనా? దేనితో ఏంటి అపార్ట్ అంటే వేరు తనం లేకుండా నేను జీవించలేనా? Right, sir? Have you understood the question? ఈ ప్రశ్న నీకు అర్థమైందా? ఇప్పుడు ఒకటండి, మన విన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ అర్థం కాకపోయినా అడగొచ్చు, ఎందుకంటే అది అర్థం అవుతేనే మీకు అసలు విషయం తెలుస్తుంది. ఎందుకు అడగరు, తర్వాత అర్థమైందని ఒక 2 ముక్కలు చెప్పరు, అడగరు. మరి అలా ఉంటే ఎలా అనిపిస్తుంది? మీరు ఫాలో అవుతున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా ముందున్న కండిషనింగ్ వల్ల మనకు అర్థం అవ్వదు ఇతను చెప్పేది. మనలో ఎన్నో పెట్టుకుని వింటాం, అందుకని అర్థం అవ్వదు. కనుక అడగొచ్చు, చిన్నతన పడ్డానికి ఏమీ లేదు అందులో. Now, who is going to answer you? Will you go back to memory? ఇందాక సెంటెన్స్ నేను మీనింగ్ చెప్పలేదు. Sir, have you understood the question? ప్రశ్న మీకు అర్థమైందా? Now, who is going to answer you? Will you go back to memory? ఇప్పుడు మీకు ఎవరు ఆన్సర్ ఇస్తున్నారు? హూ ఇస్ గోయింగ్ టు ఆన్సర్ యూ? ఎవరు మీకు ఆన్సర్ ఇచ్చేది? మీరు మళ్ళీ అంటే ఆన్సర్ ఇచ్చేవాడు ఎవడు? మళ్ళీ మీరు జ్ఞాపకంలోకి వెళ్తారా? What the Gita said, what the Upanishads said, what Freud said, or somebody else said? మన ఆన్సర్లన్నీ కూడా భగవద్గీతలో ఏం చెప్పారు, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు, ఫ్రాయిడ్ అనే సైకాలజిస్ట్ ఏం చెప్పాడు, ఇలాగే మనం ఆన్సర్లు చెప్తాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని మీద మనకి ఎక్కువ విశ్వాసం అవుతుంది. మనం చెప్తే ఎక్కడైనా రాంగ్ అయిపోతుందేమో. ఉపనిషత్తు వాక్యం చెప్పేస్తే మంచిది, గీతలో మన అర్థమైన లేకపోయినా గీతలో చెప్పేస్తే మంచిది. ఫ్రాయిడ్ అనే సైకాలజిస్ట్ అతను చాలా గొప్పవాడు, కనుక అతను చెప్పిన వాక్యాలను ఎవరు తిరస్కరించలేరు, కనుక అది చెప్పేస్తే మంచిది, ఇలా ఆలోచిస్తాం. అలా కాదు. If you went back and tried to find out what they said about living without fragmentation, then that would be another fragment, wouldn't it? మీరు వెళ్ళి ఫ్రాగ్మెంటేషన్ కోసం ఫలా గీతలో ఏం చెప్పారు, అలా అయితే ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు, ఫ్రాయిడ్ ఏం చెప్పారు, ఇవన్నీ చూసి అది ఇంకొక ఫ్రాగ్మెంట్ అవుతుంది. హలో, అది ఇంకో ఫ్రాగ్మెంట్ అయిపోతుంది. వినపడిందా? వినిపించున్నాను ఇప్పుడు. క్వశ్చనర్, వాట్ ఆఫ్ దోస్ హూ డోంట్ సీక్ దేర్ ఎయిడ్? అంటే ఎవరు ఏ సహాయం తీసుకొని వాళ్ళ సంగతి ఏంటి? కృష్ణమూర్తి గారు, ఇఫ్ యు డు నాట్ సీక్ దేర్ ఎయిడ్, దెన్ వేర్ ఆర్ యు? మీరు ఏ సహాయం తీసుకోలేదు అనుకోండి, మీరు అప్పుడు ఎక్కడ ఉంటారు? హౌ డు యు ఫైండ్ దిస్ అవుట్? ఇది ఎలాగ మీరు తెలుసుకుంటారు? How do you find out how to live so that there is no fragmentation at all? మీరు ఏ విధంగా ఫ్రాగ్మెంటేషన్ అనేది లేకుండా జీవించాలి అనేది ఎలా తెలుసుకుంటారు? Oh, sir, you don't see the beauty of this. దీంట్లో సౌందర్యాన్ని మీరు చూడలేకపోతున్నారు. Questioner, by integration? ఇంటిగ్రేషన్ అంటే అన్ని కలవడం. ఇంటిగ్రేషన్ వల్ల సంభవమా? Krishnamurti garu, I knew you would give the answer. మీరు జవాబు ఇస్తారని నాకు తెలుసు. Laughter. The questioner says, sir, ఏంటి 7:40 అవుతుంది. okay, 30 minutes అయిపోయిందా? 7:40 అయింది మేడం.
స్టాప్ అయిపోతుంది అనుకోండి. మళ్ళీ మేడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నిన్న రాలేదు మీరు ఎవరు నెక్స్ట్ టైమా మేడం? నాకు ఓపెన్ అవ్వలేదండి. కదా. మళ్ళీ జాయిన్ కాండి అందరూ. కట్ అయిపోతుంది. ఓకే. ఓకే, ఎంతసేపు ఉంది? టైం అయిపోయిందా? అయిపోయింది మేడం. అయిపోయినట్టు. మనం తర్వాత